విజయ షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. హైదరాబాద్ లో బుద్ధ భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మహిళా కమిషన్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన దిగారు. మాజీ మంత్రి కేటీఆర్ వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు కేటీఆర్. అదే సమయంలో కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. మహిళా కమిషన్ కార్యాలయంలోకి వెళ్తున్న కేటీఆర్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఇరు పార్టీల శ్రేణులు పోటాపోటీ నిరసనలతో హోరెత్తించారు. ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ మహిళా కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్ లో బుద్ధ భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మహిళా కమిషన్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన దిగారు. మాజీ మంత్రి కేటీఆర్ వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు కేటీఆర్. అయితే ఆయన విచారణకు హాజరయ్యే సమయంలో కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. వాళ్ళు మహిళా కమిషన్ కార్యాలయంలోకి వెళ్తున్న కేటీఆర్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఇరు పార్టీల శ్రేణులు పోటాపోటీ నిరసనలతో హోరెత్తించారు. ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ మహిళా కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకున్నారు. రమ్మని చెప్పి అంటే వాళ్ళ అమ్మ అల్లం ఎల్లిగడ్డ ఒలిస్తే కార్లో కూర్చొని ఒలుస్తుందేమో, మేము గరీబోళ్ళం మేము బస్సులో కూర్చొని ఒలుస్తాం. ఇట్లాంటి వ్యాఖ్యలు ఖండిస్తున్నాం. ఆయన బహిరంగ క్షమాపణ మహిళలకు చెప్పాల్సిందే. మహిళా కమిషన్ బయటికి వచ్చి మాకందరికి ఆడవాళ్ళ సిగ్గెట్లా తీస్తాడు. 9.5 సంవత్సరాలు ఏమి చేయలేకపోయినారు వీళ్ళు ఉండి. ఫామ్ హౌస్ లో వాళ్ళ అయ్య తాగి పండుకుంటుండే, మరి ఈయన యువరాజు తిరుగుతుండే. మరి ఆ రోజు దిగని కేటీఆర్ ఈ రోజు మా మీద ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్? కాంగ్రెస్ పార్టీనే కాదు, ఈ రోజు రాష్ట్రంలో తిరిగే మహిళా సోదరులందరికీ కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తుంది మహిళా కాంగ్రెస్.